కన్యరాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారము స్వాతి నక్షత్ర సందర్భంగా మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం ఎలా పలకాలి, మనకు ఉండబడినటువంటి దరిద్ర దేవుని ఎలా బయటకు పంపించుకోవాలి, ఎలాంటి రాజయోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి, 2వ స్థానంలో రవి సంచార స్థితి, తృతీయంలో బుధ శుక్ర సంచార స్థితి, షష్టమంలో రుణరోగ శత్రుస్థానంలో శని సంచార స్థితి, సప్తమంలో రాహు సంచార స్థితి, భాగ్యంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, లాభస్థానంలో కుజుడు నీచబడడం వలన గ్రహయోగం కన్నా గ్రహదోషం అధికంగా ఉండడం వలన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా కన్యరాశి జాతకులు వీలైనంత వరకు తెలుపు పట్టు వస్త్రాలు కానీ ఎరుపు పట్టు వస్త్రాలను ధరింపచేసుకోవడం, ఇంటి గుమ్మం దగ్గర కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఒక గుమ్మడికాయను పగలగొట్టడం, మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆశీస్సుల కోసం మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవడం, జన్మ నక్షత్రం ఛాయాచిత్రాన్ని యొక్క యంత్రానికి దండం పెట్టుకోవడం, గోమతీ చక్రాలు, లక్ష్మీ గవ్వలు, పంచామృతములతో అభిషేకం చేసుకోవడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం ఆనందం కన్యరాశి వారి సొంతమవుతుంది.